Hi, welcome to Editor's Time with KSR. Sir, namaste sir. Sir, కేంద్రంలో ఉన్న పెద్ద నాయకులు అందరూ ప్రచారాలు చేస్తున్నారు. ఎస్పెషల్లీ అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ ఎక్కడ ప్రచారం చేసినా, ఏ స్టేట్లో ప్రచారం చేసినా డెఫినెట్లీ ఆ వారం రోజుల్లో 10 రోజుల్లో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. రకరకాల విశ్లేషణ జరుగుతూ ఉంటుంది సార్. అందులో భాగంగానే పర్టికులర్గా మనం ఈరోజు మాట్లాడబోతోంది ఏపీలో అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ ఇద్దరు కూడా స్టార్ క్యాంపెయినర్స్, బిగ్ లీడర్స్. వాళ్ళు ఏపీలో ప్రచారం చేశారు. మనకు తెలుసు బీజేపీ పరిస్థితి ఏంటి అనేది సార్. కానీ వాళ్ళిద్దరు ప్రచారం తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది ఏపీలో? యాక్చువల్గా వీళ్ళు ముగ్గురు కూటమిగా ఏర్పడిన తర్వాత మొదట్లో మిగతా రాష్ట్రాల్లో ఎలక్షన్ షెడ్యూల్ ఉంది కాబట్టి వీళ్ళు రాలేదండి. 2 సభలే చేశారు. అంటే ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికల సమీపానికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఏంటంటే తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 10 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో భాజపా పోటీ చేస్తుంది. 6 పార్లమెంట్ స్థానాల్లో వాళ్ళకి చాలా కీలకం. 6 పార్లమెంట్ స్థానాలంటే గణనీయమైన సంఖ్య. ఇంపార్టెంట్ పార్లమెంట్ స్థానాలను వాళ్ళు తీసుకోవటం జరిగింది. అది కాక ఒకే రోజు వీళ్ళు ఒకరోజు ముందు ధర్మవరంలో అమిత్ షా గారు, మరి అనకాపల్లి రాజమండ్రిలో మరి నరేంద్ర మోడీ గారు స్టార్ క్యాంపెయినర్స్ అనటం కంటే కూడా ఇంకా చాలా దే ఆర్ ద సుప్రీమోస్. భారత ఎన్నికల రంగంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు సుప్రీమోస్ అని చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ గారికి ఏ విధమైన స్థాయిలో జనాకర్షణ ఉందో అంతకు రెట్టింపుగా వీళ్ళిద్దరికి ఉంది ఆ జియోకి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని వచ్చి సక్సెస్ఫుల్గా 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి మరొక 5 సంవత్సరాలకి వాళ్ళు సక్సెస్ఫుల్గా కోరుతున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ సర్వేలోనూ కూడా ఇండియా కూటమి ఎన్డీఏకి దరిదాపుల్లో కూడా రాని వైనం ఇప్పటి వరకు అంచనాల ప్రకారం. ఇక ఆంధ్రప్రదేశ్లో వీళ్ళతోటి గణనీయమైన సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాలు తీసుకుని ధర్మవరం సభలో మరి దాదాపు పిడుగుల వర్షం కురిపించినట్టు అమిత్ షా గారు ఒకేసారి సడన్గా ఒక అగంతుడు వచ్చి బుల్లెట్లు పేలిస్తే ఎలా ఉంటుందో అలా జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకంటే ఇంతకాలం వాళ్ళు అసలు ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అన్న పాపాన్న పోలేదు. అందరూ ఏం మాట్లాడతారు అని ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు. నేను చాలామందితో పాసింగ్ కామెంట్స్ ఏం మాట్లాడరు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఆరోపణలు చేస్తున్నారు ఆ ఆరోపణలకి 2 ఎక్స్ట్రాగా ఆరోపణలు కలిపి చేస్తారు అని చెప్పారు. 13.5 లక్షల కోట్లు అప్పులు చేసావు, ఏం చేసావు, మా దగ్గర నుంచి డబ్బులు అడగటం కూడా చేత కాదు అని ఒక్క మాటలో అమరావతి సిచ్యువేషన్. చాలామంది మీరు అమరావతి మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, అందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ కూడా వాదించేవాళ్ళు. వాళ్ళకి చెప్పేవాడిని, మీకు ఇవన్నీ ఏం ఉండదండి, ఇవన్నీ రాజకీయాలు. ఒక్కరోజు ఆయన మీటింగ్కి వచ్చి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ పాలన, కనీసం మేము డబ్బులు ఇస్తామన్నా కూడా తీసుకోలేదు అని అంటారు. అదే ప్రజలు నమ్ముతారా? అంతే. మామూలుగా జనరల్గా ఏంటంటే వాళ్ళు వచ్చి అడగలేదండి ఎక్కడ పెట్టారు అని అడుగుతారు. మీరు ఏ లెటర్ పెట్టావు అమరావతికి నేను డెవలప్ చేయడానికి, నువ్వు ఒక లెటర్ పెట్టిస్తే చూపించాలని అంటారు. నీకు ఇక్కడే ఉంటాను ఒక గంట సేపు నువ్వు చూపించాలని అన్నారు అనుకోండి, వీళ్ళు నిజంగా పెట్టాల. అమరావతి వద్దనుకుంటున్నారు కదా. మరి తెలుగుదేశం పార్టీ 3 రాజ్యాలు 3 ముక్కలు అని అంటుంటే అదే మాట మరి అమిత్ షా గారు కూడా ఈ రాజధానులు ఏంటి, ఈ గోల ఏంటి, అమరావతే కదా రాజధాని. పోనీ ఆ 3 రాజధానులు అన్నవాడు ఆ రాజధానిలో ఏ ఒక్కదాన్నన్నా ఒక బిల్డింగ్ కట్టి, అంటే ఒక సంకేతం, చిన్న బిల్డింగ్ కట్టు, రాష్ట్ర ప్రభుత్వ డబ్బులే కదా, రాజశేఖర రెడ్డి గారు సంపాదించినవి మరి ఈయన సంపాదించినవి కట్టమని అడగట్లేదుగా. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు ఆయన సంపాదించింది కదా, ప్రజల డబ్బే కదా, అంతా ఎవరు ఖర్చు పెట్టినా ప్రజల డబ్బులే. ఒకటి కట్టి నమ్మకం కలిగించి ప్రజలకి వైజాగ్లో ఒకటి కట్టి నువ్వు గెస్ట్ హౌస్ కట్టించుకున్నావు కానీ అంటే ప్రజలు ఎట్లా ఉంటుందంటే అక్కడ ఒక కట్టడం అది ఎవరికి, నీ గెస్ట్ హౌస్కి కొండకు ఉండుగొట్టి గెస్ట్ హౌస్ కట్టించుకున్నావు నువ్వు ఉండటం కోసం. అది ప్రజలు ఉండటానికి కాదు, పరిపాలనా భవనం కూడా కాదు, అది నువ్వు ఉండటానికి ఒక గెస్ట్ హౌస్ కట్టించుకున్నావు అనేది అక్కడ బాగా ప్రొజెక్ట్ అయిన అంశం. అలాగే నరేంద్ర మోడీ గారు నిన్న రాజమండ్రిలోను
మరి అనకాపల్లిలోనూ మాట్లాడుతూ ఇసుక మాఫియా గురించి మాట్లాడారు ఆయన. భూదందాలు అవే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, మరి పురంధరేశ్వర్ గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఆ మాఫియా మీదే మద్యం, మరి అక్రమ మద్యం, వాటి మీద కూడా వాళ్ళు పెను తుఫాన్. అసలు ఇది అవినీతి ప్రభుత్వం అనేది ఆయన క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేటట్టు, అసమర్థ ప్రభుత్వం. మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్, అంటే మా తోడ్పాటుతోటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడితే కాకినాడ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేస్తాం, పోర్ట్ డెవలప్ చేస్తాము, మరి విశాఖ సీ పోర్ట్ని దాన్ని కూడా డెవలప్ చేస్తాం అనేది ఆయన ప్రామిస్ చేయడం. అంటే ఆయన మేము ఏం చేస్తామో స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. అమరావతికి పోలవరాన్ని వాళ్లే బాధ్యత తీసుకున్నారు. ఇంక ఇష్యూస్ ఏమున్నాయండి? వీళ్ళంతా కూడా విశ్లేషకులు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు చాలా కాలం నుంచి పోలవరం మీద ఏం చెబుతాడు, అమరావతి మీద ఏం చెబుతాడు, మాకు ఇంతవరకు ఏం చెప్పలేదు. ఉండండిరా బాబు, ఆయన టైం వచ్చినప్పుడు చెబుతారు. ఇంతే ఊరికి నేను అన్నీ చేసి పెడతానని నేను మీ ఇంటికి వచ్చి చెప్తాడేంటి ఆయన ఎన్నికల సమయంలో ఆ టైం వచ్చినప్పుడు, ఆ ఎలక్షన్ హీట్ వచ్చినప్పుడు, మీకు అవసరం ఉన్నప్పుడు మీకు ఏమండి సైమల్టేనియస్ రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఊరికినే రాత్రికి రాత్రి తీసేయాలి మొత్తం అంతా పోలీస్ ఆఫీసర్స్ని. తెలుగుదేశం పార్టీ అంటే అవగాహన రాహిత్యం. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది, ఆయనకి అవగాహన ఉంది. కేవలం కింది స్థాయి వ్యక్తులకి ఆ అవగాహన లేక రాత్రికి రాత్రి మనం పొత్తు అయిపోయింది కదా, వీళ్ళందరినీ తీసేయాలి, మొత్తం అంతా ప్రక్షాళన అని ఒక వాళ్ళని లెట్ దెమ్ కమిట్ మిస్టేక్. కమిట్ మిస్టేక్ చేసినప్పుడు మీరు అప్లికేషన్ పెట్టండి, దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అదే చేశారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ గొడవలు, చిత్తూరులో వాటిల్లో గొడవలు, మరి ఆ గొడవలు ఉంటేనే కదా నేను తీసేసేది. గొడవలు లేకుండా సజావుగా జరిగితే వాళ్ళు బాగానే చేసినట్టు కదా ఎలక్షనరీ. అదే ఏకపక్షంగా ఇప్పుడు అది అలవాటు ప్రకారం పోలీసు అధికారులు కూడా ఏం చేస్తారంటారు, ఈ 4 సంవత్సరాలుగా ఒక అలవాటు అయిపోయింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్కి వెళ్తే ముందు ఎవరి మీద అండి మీ కంప్లైంట్ అంటే వాళ్ళకి ఫోన్ చేసి మీ మీద కంప్లైంట్ ఉందంటే వాడు గబాలను వచ్చి వీళ్ళ మీద కంప్లైంట్ పెడతాడు. అప్పుడు ముందు వాడితో బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఇలాంటివి 4 సంవత్సరాలుగా జరిగినాయి. సరే మొన్న కూడా అదే జరిగింది తిరుపతిలో ఆ పొంగనూరులో రామచంద్ర యాదవ్ వాటిల్లో జరిగింది. అది అందుకనే అక్కడ ప్రతిచర్యలు వెంటనే వచ్చింది. ఇప్పుడు వీళ్ళు యాక్చువల్గా ఆయన మీద దాడి చేశారు, మళ్ళీ కేసు ఆయన మీద పెట్టారు, పోలీస్ స్టేషన్లో కూడా కొట్టడానికి ప్రయత్నం చేశారు. అందుకని అలా ఏది ఏమైనా సరైన సమయంలో నరేంద్ర మోడీ గారు ప్రధాని ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చి వర్షం తుఫాన్ లాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శనాస్త్రాలని అసలు ఎవరికి స్పష్టత, అమరావతి మీద స్పష్టత ఇచ్చారు, పోలవరం మీద స్పష్టత ఇచ్చారు. ఇద్దరు అధినాయకులు. మరి తెలుగుదేశం వాళ్ళకి ఉన్న ప్రధానమైన డౌట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు క్లారిఫై చేశారు. ఆంధ్ర ప్రజలకు కూడా ఒక దిశానిర్దేశం చేశారు. రేపు గెలిస్తే మేము ఏం చేయబోతాము అనేది సంకేతాన్ని మాత్రం స్పష్టంగా ఇచ్చారు. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.